సింహాచలం దేవస్థానంలో దుర్ఘటనపై రాష్ట్ర ప్రభుత్వానికి కమిటీ నివేదిక. కాంట్రాక్టర్ అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని నిర్ధారించిన కమిటీ. తీవ్ర నిర్లక్ష్యంతో భక్తుల ప్రాణాలు కోల్పోవడానికి కాంట్రాక్టర్ అధికారులు కారణమయ్యారని నివేదిక. కమిటీ సిఫారసు ఆధారంగా చర్యలకు ప్రభుత్వం నిర్ణయం. దేవాదాయ పర్యాటక శాఖకు చెందిన 7 అధికారుల సస్పెన్షన్కు ఆదేశం. కాంట్రాక్టర్ను బ్లాక్ లిస్టులో పెట్టాలని ప్రభుత్వం నిర్ణయం. కాంట్రాక్టర్తో సహా 2 అధికారులపై క్రిమినల్ చర్యలకు ఆదేశం. ఈ రోజు సాయంత్రం సచివాలయంలో ముఖ్యమంత్రికి నివేదిక ఇచ్చిన కమిటీ. త్రిసభ్య కమిటీలో సభ్యులుగా ఐఏఎస్, ఐపీఎస్, ఇంజనీరింగ్ అధికారులు. కమిటీ నివేదిక ఆధారంగా ఈ అధికారుల సస్పెన్షన్కు ప్రభుత్వం ఆదేశం. కె సుబ్బారావు, ఈవో సింహాచలం దేవస్థానం. డీజీ శ్రీనివాసరాజు, ఈఈ సింహాచలం దేవస్థానం. కె రమణ, ఈఈ ఏపీటీడీసీ. కేఎస్ఎన్ మూర్తి, డిప్యూటీ ఈఈ సింహాచలం దేవస్థానం. ఏబీవీఎల్ఆర్ స్వామి, డిప్యూటీ ఈఈ ఏపీటీడీసీ. పి మదన్ మోహన్, ఏఈ ఏపీటీడీసీ. కె బాబ్జీ, జేఈ సింహాచలం దేవస్థానం. కాంట్రాక్టర్ కె లక్ష్మీనారాయణపై క్రిమినల్ చర్యలకు ఆదేశం.